ఓకే. హూ ఈజ్ ఆఫ్టర్ నెహ్రూ అని ఇచ్చారు. నేనైతే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు ఇతనేం ప్రధానమంత్రి, ఓకే. అతనికి రాజకీయం ఇష్టం లేదు, అతను ఒక పైలట్, వాళ్ళ అమ్మగారు పిలిచినప్పుడు కూడా నేను రాజకీయాలకు రానని చెప్పాడు, చచ్చిపోయింది కాబట్టి వచ్చాడు. అవును. ఇతనేం ప్రధానమంత్రి అనుకున్నాం, కానీ రీజనబుల్గా పనిచేసాడు అతను కూడా, చెడ్డేం చేయలేదు. సరే కొన్ని అవకతవకలు జరిగి ఉండొచ్చు. కాబట్టి ఈ దేశంలో వ్యవస్థ తప్పనిసరిగా ఎవరు వచ్చినా చేయగలుగుతారు. అయితే నరేంద్ర మోడీ లాంటి వాడు మరొకడు వస్తే మంచిది కదా అంటే అది దైవ కృప. ఓకే. అంటే ఉందంటారా ఆ శక్తి బీజేపీ నాయకులు ఆ తర్వాత తరం వాళ్ళు? ఉంది. ఎవరు ఉండేటువంటి అవకాశం? ఇప్పుడు ఆయన ఉన్నారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారు యోగి ఆదిత్య. యోగి ఆదిత్య. ఆయన చిన్న వయసు 50 ఏళ్ళ లోపల ఉంది ఆయనకి. అవును. అయితే ఆయన వస్తాడా లేదా వేరే విషయం. అవును. యోగితనుడు కనిపించాడు కదా, ఉత్తరప్రదేశ్ ఆ స్థాయిలో తీసుకురాగలిగినట్టు ఎవరు ఊహించరు అట్లా. ఓకే. మరి ఇప్పుడు దెర్ ఆర్ పీపుల్. అంటే నాయకత్వం వాళ్ళది రుజువు అయినట్టు అంటారా? డెఫినెట్గా రుజువు అన్నట్టే. ఓకే. కాకపోతే అందరు కలిసి ఆయన ఎంపిక చేసుకుంటారా నెక్స్ట్, అది వేరే విషయం.